వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం గోపాలాయ నమః శ్రీ వెంకటేశం దేవాయ నమః శ్రీ వెంకటేశం కేశవాయ నమః శ్రీ వెంకటేశం మకర సంక్రమణం తర్వాత వచ్చేటటువంటిది కనుమ. కనుమ పండుగ యథార్థమనకు పశు సంబంధమైనటువంటి పండుగ. ఈ కనుమ పండుగ నాడు తనకి వ్యవసాయం చేయడంలో ఉపకారం చేసినటువంటి ఎద్దులు ఏ ఉంటాయో వాటికి, నిత్యం తనకి పాడిని అనుగ్రహించినటువంటి ఆవులకు కూడా కృతజ్ఞతా పురస్సరంగా పాయసాన్నాన్ని తినిపిస్తారు. మనకి ఈ మకర సంక్రమణానికి అటు ఇటు ఉన్నటువంటి రోజులలో పాలతో తయారు చేసినటువంటి పాయసాన్ని భగవంతుడికి నివేదన చేసి తినడము అనేటటువంటిది అన్ని విధాలుగాను కూడా తుష్టిని, పుష్టిని, యోగ్యతని, తేజస్సుని, వీర్యాన్ని, వృద్ధిని, సంపదని కల్పిస్తుంది అని శాస్త్రములు చెప్తున్నాయి. కాబట్టి కేవలం మనం తినడమే కాకుండా కనుమ పండుగ నాడు ఎద్దుల్ని, ఆవుల్ని అలంకారం చేసి పాయసాన్నం తినిపిస్తారు. ఎందుచేత అంటే వేదంలో ఒక మాట ఉంది, ఎద్దుల యొక్క డెక్కలని ఆవహించి అమృత బిందువులు ఉంటాయి. అందుకే ఏరువాక పౌర్ణమి అంటారు. దక్షిణాయనంలో ఏరువాక పౌర్ణమి నాడు ఎద్దుని తీసుకొచ్చి అలంకారం చేసి భూమిని దున్నిస్తారు. ఎద్దు భూమిని తొక్కితే ఆ ఎద్దు పాదముల నుండి ఆ కాలంలో అమృత బిందువులు స్రవిస్తాయి. ఆ అమృతం కలిసినటువంటి భూమిలోంచి వచ్చినటువంటి పంట తిన్న కారణం చేత చచ్చు సంబంధమై అంటే కంటి సంబంధమైనటువంటి అనారోగ్యం ఉండదు. ఎద్దు పంట పండడానికి, పంట ఇంటికి రావడానికి కారకమైనటువంటి జంతువు. పైగా అనారోగ్యం రాకుండా పంటని సంరక్షించగలిగినటువంటి అమృత బిందువులు డెక్కల యందు కలిగినటువంటి ఉత్కృష్టమైనటువంటి ప్రాణి. పితృదేవతల్ని తరింపచేయడానికి వృషత్సోర్జనము అని ఎద్దుని అచ్చుపోసి విడిచిపెడతారు. అది గోసంపద పెరగడానికి కారణమవుతుంది. ఎద్దు ధర్మానికి ప్రతిరూపంగా చెప్పబడుతుంది. అందుకే యుగాలలో ధర్మం ఎన్ని కాళ్లతో ఉంది అని చెప్పవలసి వస్తే ఎద్దు యొక్క కాళ్లతోటి సంకేతిస్తారు. అంత గొప్పదైనటువంటి ఎద్దు ధర్మమునకు ప్రతీక కనుకనే పరమశివుడు వృషభవాహనారూఢుడై సంచరిస్తూ ఉంటాడు. దాని అర్థం నిజంగా ఆయన ఎద్దునెక్కి తిరుగుతాడు అని కాదు, తత్వతః ఆయన ధర్మమును అధిరోహించి ఉంటాడు. ఎవరు ధర్మాత్ములై ఉంటారో, ధర్మమునందు అనురక్తి కలిగి ఉంటారో వారికి సర్వకాలములయందు పరమశివుని యొక్క అనుగ్రహము కలిగి ఉంటుంది అనడానికి అది ఒక సంకేతం. అటువంటి వృషభాన్ని, ఆ ఎద్దుని ఆరాధిస్తారు. ఇది భారత జాతికి ఉన్నటువంటి గొప్ప లక్షణం. ఆ ఎద్దు, ఆవు రెండూ కూడా మనము, మన పిల్లలు వృద్ధిలోకి రావడానికి కారకమైనటువంటి జంతువులు. గోవు సాక్షాత్ పరదేవతా స్వరూపం. పరదేవత ఆలయంలోకి వెళ్ళి అభిషేకం చేసి నివేదన చెయ్యడానికి అధికార భేదం ఉంటుందేమో కానీ ఒక గోవుని ముట్టుకోవడానికి, ప్రదక్షిణ చేయడానికి, పూజ చెయ్యడానికి, ఒక అరటిపండు తొక్క ఒలిచి తినిపించడానికి అధికార భేదం ఉండదు. బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ, గృహస్థు కానీ, స్త్రీ పురుష పండిత పామర కుల మత వర్ణ వర్గ ధనిక భేద విచక్షణ లేకుండా చేతితో పిడికెడు గడ్డి పట్టుకొని గోవుకి తినిపిస్తే అది సాక్షాత్ పరదేవతకి తినిపించినటువంటి ప్రసాదమే. లక్ష్మీ రావమ్మ రావమ్మ మహాలక్ష్మీ రావమ్మ, నీ కోవెల ఇల్లు కొలువై ఉండుగాని, నీ కోవెల ఇల్లు కొలువై ఉండుగాని, కొలువై ఉండుగాని కలుము నారాణి రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ.
పల్లె లేచింది, చల్లారిపోయింది. పల్లె లేచింది, పల్లియలో ప్రతి ఇల్లు కళ్ళు తెరిచింది. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ రావమ్మ. పనిచేసే బసవనికి పత్రి పుష్పం, పాడిచ్చే గోవులకు పసుపు కుంకం, పనిచేసే బసవనికి పత్రి పుష్పం. గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం, గాదుల్లో ధాన్యం సావిళ్ళ భాగ్యం, కష్టించే కాపులకు కలకాలం సౌఖ్యం, కలకాలం సౌఖ్యం. రావమ్మ మహాలక్ష్మి రావమ్మ. ఈ దేశంలో ఉన్న లక్షణం ఏమిటి అంటే కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన అంటారు రామాయణంలో. కించిత్ ఉపకారమైనా చేస్తే అటువంటి వాణ్ణి గుర్తు పెట్టుకుని తిరిగి ప్రత్యుపకారం చెయ్యాలి. అది మనుష్యుడు కానివ్వండి, ఇతర ప్రాణి కానివ్వండి. బ్రహ్మగ్నేచ సురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. ఉపకారాన్ని పొందినటువంటి ఉపకారాన్ని మరిచిపోయి ప్రత్యుపకారం చెయ్యడానికి ఎవడు సిద్ధపడడో అటువంటి వాణ్ణి కృతఘ్నుడని, ఆ కృతఘ్నుడికి ఇక ఏ విధమైనటువంటి ప్రాయశ్చిత్తము లేదని, వాడు ఈశ్వరానుగ్రహాన్ని పొందలేడని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. గోవు యొక్క శరీరాన్ని సమస్త దేవతలు ఆవహించి ఉంటారు కనుక గోవుకి చేసిన పూజ, గోవుకి చేసిన ప్రదక్షిణం సమస్త దేవతలకు చేసినటువంటి పూజా ప్రదక్షిణంతో సమానం కనుక మనకి పాలనిచ్చి ఆ పాలతో మన పిల్లల్ని పోషించుకోవడానికి మనం అభిషేకం చేసి ఆ గోవు యొక్క పాలతో, ఆ పాలలోంచి వచ్చిన నీతితో, పాలని తోడు పెట్టినప్పుడు వచ్చిన పెరుగుతో, గోమయంతో, గోమూత్రంతో పంచగవ్యాన్ని తయారు చేసి పాపాన్ని దహింప చేసుకొని భూశుద్ధి చేసి యజ్ఞయాగాది క్రతువులు చేసి దేవతానుగ్రహం పొందడానికి ఆవు కారకమైంది కాబట్టి ప్రత్యుపకారంగా, కృతజ్ఞతా సూచనగా వాటి పట్ల మనకున్నటువంటి మర్యాదని ఆవిష్కరించడానికి కనుమ పండుగ నాడు ఆవుని ఎద్దుని అలంకారం చేసి పూజ చేస్తారు. ఎక్కడెక్కడ గోశాలలున్నా అక్కడక్కడికి వెళ్ళి ఆ గోవుల్ని ఎద్దుల్ని ఆరాధించి గోగ్రాసం తినిపిస్తారు. ప్రత్యేకంగా రోజున గోశాలలన్నిటినీ కడిగి ముగ్గులు పెట్టి తోరణాలు కట్టి ఆవుని ఎద్దుని పూజించడానికి పరమయోగ్యమైనటువంటి కాలం. ఎవడు పూజ చేస్తాడో, ఎవడు కృతజ్ఞతతో ఉంటాడో వాడు ఈశ్వరానుగ్రహానికి పాత్రుడవుతాడు. ఎవడు ఈశ్వరానుగ్రహాన్ని పొందాడో వాడు జీవితంలో వృద్ధిలోకి వస్తాడు. జీవితంలో వృద్ధిలోకి రావడానికి కారణం అదిగో ఆ కృతజ్ఞత వంటి మంచి లక్షణాలు పొంది ఉండడం. అది కేవలం మనుష్యుల పట్లే కాదు, సమస్త భూతముల పట్ల ఆ దయ కలిగి ఉండడానికి, ప్రత్యుపకార బుద్ధి పొంది ఉండడానికి పరాకాష్ఠగా మన ఇంట్లో కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువగా ఉపకారం చేసేటటువంటి ఆవుని ఎద్దుని పూజించి మన యొక్క కృతజ్ఞతని ఆవిష్కరించేటటువంటి రోజు కనుమ పండుగ. అందుకే ఆ రోజున తప్పకుండా తీసుకెళ్ళి పాయసాన్నాన్ని ఆవుకి ఎద్దుకి ప్రతి ఇంట్లోనూ గోశాలలోనూ తినిపించి పూజ చేస్తారు. ఆగావో అగ్మన్నుత భద్రమక్రన్ సీదంతు గోష్ఠేరణజన్త్వస్మే ప్రజాపతిః పురురూప ఇహ స్యుః ఇంద్రాయ పూర్వీరుషసో దుహానాః ఇంద్రో యజ్వనే ప్రణతే చ శిక్షతి ఉపేద్దదాతి న స్వం ముషాయతి భూజో భూజో రగిమిదస్య వర్ధయన్నే అభిన్నే ఖిల్లే నిదధాతి దేవయుం నతానశంతి న దభాతి తస్కరః
नैना अमित्रो व्यथिरादधर्षति देवागिश्च याभिर्यजते ददाति च ज्योगित्ताभिः सचते गोपर्वारेणुककाटो अश्नुते न सग्स्कृतत्रमुपजन्ति ता अभि उरुगायमभजन्तस्य ता अनु गावो मर्त्यस्य विचरन्ति यज्वनः गावो भगो गाव इन्द्रो मे अच्छात् गावः सोमस्य प्रथमस्य भक्षः इमाया गावः स जना स इन्द्रः इच्छामि धृदा मनसा चिदिन्द्रम् योजङ्गावो मेदगथा कृशञ्चित् अश्लीला बृहद्वो वयमुच्यते सभासु प्रजावती सूजवसगम् रिषन्ति शुद्धा अपप्रपाणे पिबन्ति मावस्तेन ईशतमाघशगम् सः परिबोहेति रुद्रस्य वृञ्ज्यात् उपेदमुपपर्चनम् आसुघोषोपपृच्यताम् उपऋषभस्य रेतसि उपेन्द्र तव वीर्ये ఓం శాంతి శాంతి శాంతి. ఈ సమయం వరకు కూడా హరిదాసులు వస్తారు. తల మీద విచిత్రమైన రీతిలో ఆ బియ్యాన్ని తీసుకోవడానికి పాత్రని పట్టుకుని చేతిలో చిడతలు పట్టుకుని ఆ పాత్ర చుట్టూ పువ్వుల దండ కట్టి వాళ్ళ చేతులకు అంతటికీ కూడా చిత్ర విచిత్రమైనటువంటి భూషణములను ధరించి భగవత్ సంబంధమైనటువంటి తిరునామాలని ఒంటి మీద దిద్దుకుని ఆ చేతిలో చిడతలు వాయిస్తూ భగవత్ సంబంధమైనటువంటి గానం చేస్తూ ఏ ఇంటి ముందు నిలబడి యాచన చెయ్యకుండా వెళ్ళిపోతుంటారు. ఎక్కడో దూరంగా పాట వినపడుతుంది, అంత ఉచ్చైస్వరంతో అంత గట్టిగా పాడతారు వాళ్ళు. ఆ పాట పాడుతూ వాళ్ళు వెళ్ళిపోతుంటే హరిదాస్ వస్తున్నాడని, భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికే వ్యక్తి అని ప్రతి ఇంటి ముందుకి 4 ఇళ్ల వెనక ఆ కంఠం వినపడగానే పరుగు పరుగున వచ్చి ఆ చిన్న పిల్లవాడి చేతిలో ఆ నాణ్యాలు పొయ్యడమో బియ్యం పొయ్యడమో చేసి పెద్దవాళ్ళు పట్టుకుంటే చాలా చమత్కారంగా ఆయన ఏదో ఇన్ని ఇళ్ల ముందు ఇన్ని మాటలు వంగినా ఏమీ ఇబ్బంది ఉండదు. ఆ పాత్ర తీసి చేత్తో పట్టుకుని బియ్యం తీసుకోడు, చాలా అందంగా పసిపిల్లవాడి చేతులకు కూడా అందే రీతిలో వంగి ఆ చిడతలు వాయిస్తూ పాట పాడుతూనే అందుకుని ఆశీర్వచనం చేస్తూ వెళ్ళిపోతూ ఉంటాడు. ఇది తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి విశేషం. మకర సంక్రమణ వస్తోంది అంటే ఈ గంగిరెద్దులు, ఆవు పేడ, ఆవులు, ఎద్దులు, వీటి అలంకారాలు, వాటన్నిటినీ పూజించడం, ఆ వచ్చినటువంటి హరిదాసుని సత్కరించడం, ఎక్కడ చూసినా ఆ బంతిపూలతో దండలు కట్టడం, గుమ్మాలకి కట్టడం, ఆవులని ఎద్దుల్ని పూజ చేయడం, హరిదాసు యొక్క పాత్రలో ఎంతో కొంత పదార్థాన్ని వెయ్యడం, ఇవన్నీ అనుచానంగా వస్తున్నటువంటి సంప్రదాయ విశేషాలు. తెలుగు జాతి సంస్కారాన్ని సంస్కృతిని వ్యక్తం చేసేటటువంటి అద్భుతమైన పండగలు. బాహ్యంలో పండగగా చక్కగా కుటుంబ సభ్యులందరూ కలిసి విందు భోజనాన్ని ఆరగించి కొత్త బట్టలు కట్టుకుని అభ్యంజన స్నానం చేసి బాహ్యంలో భోగం అనుభవిస్తూ ఆంతరమనందు ఈశ్వరుడికి బాగా దగ్గరగా జరుగుతూ ఉపాసన చేసి ఈశ్వరానుగ్రహాన్ని పితృదేవతానుగ్రహాన్ని పరిపుష్టం చేసుకునేటటువంటి యోగ్యమైన కాలం. అంతే తప్ప అర్థం పర్థం లేని రీతిలో పండగ పేరు చెప్పి శరీరానికి ఉన్మాదం కలిగించేటటువంటి పదార్థములను సేవించి తైతక్కలాడడం ఈ జాతి లక్షణం కానే కాదు. కాబట్టి జాతి సంస్కృతి ఉద్దీపనమయ్యేటట్టుగా భావితరాలకి కూడా పండగల యొక్క వైశిష్ట్యం అర్థమై పవిత్రమైనటువంటి రీతిలో పెద్దలు ప్రవర్తించి పిల్లలు ప్రవర్తించడానికి యోగ్యమైన రీతిలో మార్గదర్శనం చేసేటటువంటి రీతిలో తెలుగు జాతి యొక్క సంస్కృతి పరిఢవిల్లేటటువంటి రీతిలో ఈ పండగలు జరుపుకోగలిగినటువంటి సమస్త విభూతులను ఈశ్వరుడు తన నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముల చేత అనుగ్రహించుగాక అని సర్వేశ్వరుడి పాదములు పట్టి ప్రార్థన చేస్తూ ఈటీవీ యొక్క అసంఖ్యాకమైనటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి కనుమ శుభాకాంక్షలను అందజేస్తున్నాను. స్వస్తి.
नमो वेङ्कटेशाय कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते कमलाकुचूचुक कुङ्कुमतो नियतारुणितातुलनीलतनो कमलायतलोचन लोकपते विजयी भव वेङ्कटशैलपते सचतुर्मुख षण्मुख पञ्चमुख प्रमुखाखिल दैवतमौलिमणे शरणागत वत्सल सारनिधे परिपालय मां वृषशैलपते अतिवेलतया तव दुर्विषहैरनुवेलकृतैरपराधशतैः हरितं त्वरितं वृषशैलपते परया कृपया परिपाहि हरे अधिवेङ्कटशैलमुदारमतेर्जनताभिमताधिकदानरतात् परदेवतया गदितान्निगमै कमलादयितान्न परं कलये कलवेणुरवावशगोपवधूषरकोटिवृता स्मरकोटिसमात् रतिवल्लविकाभिमताः सुखदात् वसुदेवसुतान्न परं कलये अभिराम गुणाकर दाशरथे जगदेक धनुर्धर धीरमते रघुनायक राम रमेश विभो वरदो भवदेव दया जलधे अवनीतनया कमनीय करं रजनीकर चारु मुखाम्बुरुहम् रजनीचर राजतमो मिहिरं महनीयमहं रघुराममये सुमुखं सुहृदं सुलभं सुखदं स्वनुजं च सुखाय ममोघशरम् अपहाय रघुद्वहमन्यमहं न कथञ्चन कञ्चन जातु भजे विना वेङ्कटेशं न नाथो न नाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ विना वेङ्कटेशं न नाथो न नाथः सदा वेङ्कटेशं स्मरामि स्मरामि हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्म प्रणामेच्छयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषानशेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत नः शृण्वन् नोतिभिः सीदसादनम् देवाश्चित्ते असुर्यप्रचेतसो बृहस्पते यज्ञं भागमानसुः उस्रायीव सूर्यो ज्योतिरामहो विश्वेश मिज्जनिता ब्रह्मणामसि आविबाध्या परिरापस्तमांसि च ज्योतिष्मन्तं रथमृतस्य तिष्ठसि बृहस्पते भीमममित्रदम्भनं रक्षोहणं गोत्रभितं स्वर्विदम् सुनीतिभिर्नयसित्रायसे जनं यस्तुभ्यं दासान् न तमं वो अश्रमते ब्रह्मद्विषस्तवनो मन्युमीरसि बृहस्पते महितत्ते महित्वरम्
न तमम्भो न दूरितं कुतश्च न नारातजस्थितिर्न ध्वजा विनाः विश्वा इदस्माध्वरसो निबाधसे यं सो गोपा रक्षसि ब्रह्मणस्पते त्वन्नो गोपापथिकृद्विदक्षणस्तव व्रताय मतिभिर्जरामहे बृहस्पते यो नो अभिह्वरो दधे स्वादं मर्मर्तु दुत्सुना हरस्वती उत वायो नो मर्चजादनागतो राधीवा मर्तस्वानुगो वृगाः बृहस्पते अपदं वर्षया पथः सुगन्नो अस्यै देववीतये कृधि त्रादारं त्वा तनूनां हवामहे वस्पर्तरधिभक्तारमस्मयुम् बृहस्पते देवनितो निवर्गजमाधुरे वा उत्तरं सुम्नमुन्नसन् त्वया वयं सुवृधा ब्रह्मणस्पते स्पार्घावसु मनुष्यादधीमहि यानो दूरे तलितो या अरातयोभिसन्ति जम्भयाता नप्नसाः त्वया भजमुत्तमं धीमहे वजो बृहस्पते पप्रीणासस्नीना युजा मानो दुःशंसो अभिधिप्सरीशतः प्रसुशंसा मतिभिस्तारिषीमहि अनानुतो वृषभो जग्मीराहवं निष्ठप्ता शत्रुं पृतनासु सासहिः असि सत्यरिणया ब्रह्मणस्पद उग्रस्य चिद्दमिता वीळुहर्षिणाः अदेहेवेन मनसा योरीषण्यति शासामुग्रो मन्यमानो जिघांसति बृहस्पते मा पृणक्तस्य नो वधो निकर्म मन्युं दुरेवस्य सर्धतः भरेषु भव्यो नमतो भसद्यो गन्तावादेषु सरिता धनं धनम् विश्वाजितर्जो अभिदिप्स्वो वो वृद्धो बृहस्पतिर्विवर्हा रथाङ्गिव तेजिष्ठया तपनीरक्षसस्तपते त्वा निदेदधिरे दृष्टवीर्यम् आविस्तत्कृष्वगदसक्ष्मभुक्त्या अम्बृहस्पते विपरिरापो अर्धय बृहस्पते अधियधर्यो अर्हात् विपद्विभाति क्रतुमज्जनेषु यद्गीतजच्छवसरितः प्रजात तदस्मासु द्रवीणं धेहि चित्रम् ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ స్టేట్ ఏజెంట్స్ ఆఫ్ శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత,
ఈరోజు కనుమ పండగ చాలా ముఖ్యమైనటువంటి పండగ. మరి ఈరోజు 12 రాసుల వారు గోమాతని ఎలా సేవించాలి, ఎటువంటి పదార్థాలు గోమాత చేత తినిపించాలి అనేటువంటి అంశాలతో పాటు 12 రాసుల వారు ముఖ్యంగా చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ జైనామ సంవత్సరం పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు. ఈరోజు పుష్యబహుళ ఏకాదశి, దీన్నే తిల ఏకాదశి అంటాం. ఈరోజు చేసేటువంటి నువ్వుల దానం శని ద్వారా ఏర్పడేటువంటి దోషాలను పోగొడుతుంది. అలాగే ఈరోజు వారం భృగువారం లేదా శుక్రవారం. ఈరోజు చేసేటువంటి అన్నదానం, వస్త్రదానం శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. ఈ అనురాధ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా దోషం లేదు, శుభప్రదమైనది. అలాగే ఈ అనురాధ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి శని యొక్క మహాదశతోటి ప్రారంభమవుతుంది. ఈరోజు కనుమ పండుగ చాలా ముఖ్యమైనటువంటి పండుగ, వ్యవసాయ సంబంధిత ప్రాధాన్యత కలిగినటువంటి పండుగ. ఈరోజు వ్యవసాయ పనిముట్లకి అలాగే పశువులకి చేసేటువంటి ఆరాధన అలాగే ఆధ్యాత్మిక పూజలు ఉత్తమ ఫలితాలని కలిగించి వ్యవసాయ సంబంధిత కార్యక్రమాల్లో పురోగవృద్ధిని కలిగిస్తుంది. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాన్ని చవిచూస్తారు. వ్యవసాయ సంబంధిత వ్యవహారాల్లో పురోగవృద్ధి ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై విముఖత ఉన్నప్పటికీ కొనసాగించగలుగుతారు. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు విఘ్నాల్ని చవిచూస్తారు. కుటుంబ సమస్యల్ని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మేషరాశి వారు గోమాతని అక్షింతలతో పూజించి ఆకుకూరల్ని తినిపించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి ఆర్థిక చిక్కులు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్టయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది. ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలు మొదట ప్రతికూలత తర్వాత అనుకూలతని కలిగిస్తాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీల విషయంలో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాబలం కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా వృషభ రాశి వారు గోమాతని పసుపు కుంకుమాలతో పూజించి ఉడికించినటువంటి కూరలను తినిపించడం ద్వారా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్థిక ప్రయత్నాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకోచ పరిస్థితులు దూరమవుతాయి. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక బలం చేకూరుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలత ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మిథున రాశి వారు గోమాతని అక్షింతలతో పూజించి బియ్యం, జొన్నలు తినిపించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైనటువంటి విజయాలు సాధించగలుగుతారు. విదేశీ సంబంధిత లావాదేవీలు, ప్రయాణాలు, సంభాషణలు ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సంబంధ బాంధవ్యాలు కొనసాగించగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను కూడా చవిచూస్తారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఏర్పడినటువంటి అనిశ్చితి కొనసాగుతుంది. వ్యాపార ప్రతిబంధకాలను వెంటనే తొలగించుకునేటువంటి పరిస్థితులు దూరమవుతాయి. గృహ సంబంధిత విషయాలు సామాన్యం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా కర్కాటక రాశి వారు గోమాతని పసుపు కుంకుమలతో పూజించి పాయసం, అన్నాన్ని తినిపించడం ద్వారా తీయటి వార్తలు దగ్గరవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్టయితే శుభ వ్యయం కొనసాగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆత్మవిశ్వాసం అన్ని రంగాల వారికి
పెంపొందింప చేసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. క్లిష్ట సమస్యలకు కూడా పరిష్కారాలు పొందగలుగుతారు. గృహ సంబంధిత విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు. విద్యా సంబంధిత విజయాలు చేతికందుతాయి. ఆరోగ్య విషయంలో కూడా మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా సింహరాశి వారు గోమాతని పసుపు కుంకుమలతో పూజించి పచ్చగడ్డిని ఆహారంగా నివేదించడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశాజనకమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు అనుకూలిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం వెన్నంటి ఉంటుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు కుటుంబరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు దగ్గరవుతాయి. ఆనందకర సంఘటనలు గృహంలో కొనసాగుతాయి. శుభవార్తలు వింటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా కన్యారాశి వారు గోమాతని అక్షింతలతో పూజించి మొక్కజొన్న దానాన్ని తినిపించడం ద్వారా అభివృద్ధి ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. మానసిక వేదనలు పెరుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. అకారణ విరోధాలు ప్రబలమయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. నూతన కార్యక్రమాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. గృహ సంబంధిత కార్యక్రమాల విషయంలో ఆటంకాలను చవిచూస్తారు. విదేశీ సంబంధిత వ్యవహారాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి ధైర్య సాహసాలను కలిగిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా తులారాశి వారు గోమాతని కుంకుమతో పూజించి బెల్లం, పాలు, అన్నం తినిపించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూలత తగ్గుతుంది. రుణ ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలకు ఉపక్రమించగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. క్రీడా రంగం వారికి బాగా కలిసి వస్తుంది. విజయాలు సాధిస్తారు. వృత్తిలో అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ప్రయాణాల ద్వారా కూడా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా వృశ్చిక రాశి వారు గోమాతని అక్షింతలతో పూజించి కూరగాయలు తినిపించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. నూతన కార్యాలు, కార్యక్రమాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఆదాయం తగ్గుతుంది. మానసిక ధైర్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. వ్యాపార విస్తరణలకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఆటంకాలతో కూడినటువంటి విజయాల్ని కలిగిస్తాయి. గృహ సంబంధిత విషయాల అనుకూలం. కార్యాచరణలో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. కనుమ పండుగ సందర్భంగా ధనుస్సు రాశి వారు గోమాతని పసుపుతో పూజించి అరటి పండ్లని తినిపించడం ద్వారా బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరం అవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ, వ్యాపారీత్యా కొనసాగించగలుగుతారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో కూడా ప్రతికూలత కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. వాహన సౌఖ్యం కొనసాగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆనందం లభిస్తుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1. పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మకర రాశి వారు గోమాతని అక్షింతలతో పూజించి తోటకూరని తినిపించడం ద్వారా అభివృద్ధి ఆర్థికంగా చేకూరుతుంది. వ్యాపార విస్తరణలు వంటివి ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక వైషమ్యాలు ఉన్నప్పటికీ చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది.
వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. పిల్లల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. స్థిరాస్తి విషయాల్లో అనుకూలతకి చేసేటువంటి ప్రయత్నాలు కొంత ఊరట కలిగిస్తాయి. గృహ విషయాల్లో జాగ్రత్తతో కూడినటువంటి నిర్ణయాలు తప్పనిసరి. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు కొంతవరకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాలను కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా కుంభరాశి వారు గోమాతని అక్షింతలతో పూజించి పెరుగన్నాన్ని తినిపించడం ద్వారా గృహంలో శాంతి సౌఖ్యాలు పెరుగుతాయి. స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంతృప్తినిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కీలక బాధ్యతలు వహించగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన ఒప్పందాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. వ్యాపార ప్రతిబంధకాలని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. ఆనందకర వాతావరణం అన్ని రంగాల వారికి దగ్గరవుతుంది. ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. కనుమ పండుగ సందర్భంగా మీనరాశి వారు గోమాతని పసుపు కుంకుమలతో పూజించి నువ్వులు బెల్లం తినిపించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా సిద్ధిస్తాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద అంశంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు. నమస్కారం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదంలో చెప్పినటువంటి మార్గాల గురించి తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే మన నోరు అంటే మన శరీరం లోపల ఉండేటువంటి పేగులన్నింటికీ కూడా ఒక ముఖద్వారం లాంటిది. ఈ నోరు ఆరోగ్యంగా ఉంటే మన జీర్ణమండలం అంతా కూడా ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. నోట్లో ఒక కఫదోషం ఎక్కువగా ఉంటుంటుంది అన్నమాట. అంటే దోషం అంటే చెడ్డదని కాదు, మామూలుగా మన శరీరంలో ఉండేటువంటి వాతపిత్త కఫాలలో కఫం అనేటువంటిది నోట్లో ఎక్కువగా ఉంటుంది. ఇది అంటే ఈ కఫం ఇక్కడ ఉండటం వల్ల ఎక్కువగా మనకి తొందరగా బ్యాక్టీరియా అవి చేరడానికి, అవి నోట్లో ఉండేటువంటి ఈ పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల బ్యాక్టీరియా బాగా పెరిగి కొన్ని అనారోగ్యాలు రావడానికి కూడా కారణాలు అవుతూ ఉంటాయి. అంటే అలాంటి పరిస్థితి ఎందుకు వస్తుందంటే మనం తీసుకునేటువంటి ఆహారం కనుక సక్రమంగా నోట్లో నుంచి క్లియర్ చేసుకోకపోతే, అంటే పళ్ళల్లో కానివ్వండి, చిగుళ్ళలో కానివ్వండి, ఎక్కడైనా ఆహారం నిలిచిపోయినట్టయితే కనుక ఈ కఫదోషము, ఈ నిలిచిపోయినటువంటి ఆహారము రెండూ కలిసి ఈ బ్యాక్టీరియా అవి పెరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇలాంటివన్నీ చేరినప్పుడు ఏంటంటే మన చిగుళ్ళ మీద కానివ్వండి, లేకపోతే మన దంతాల మీద కానివ్వండి ఒక హానికరమైనటువంటి ప్రభావం వస్తూ ఉంటుంది. అంటే చిగుళ్ళకి సమస్యలు రావచ్చు, లేకపోతే పళ్ళు పాడైపోయి పుచ్చిపోయినట్టు అవుతూ ఉండొచ్చు, లేకపోతే నోట్లో ఏమైనా పుళ్ళ లాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలాగా ఇలా వచ్చినటువంటి అనారోగ్యాలన్నీ కూడా నోటి ద్వారా మళ్ళీ మన జీర్ణ మండలంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. అందుకని మన ముఖద్వారం అంటే మన జీర్ణ మండలానికి ముఖద్వారం అయినటువంటి నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అలా ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చక్కటి అలవాట్లు, అంటే ఏదైనా సరే ఆహారం తీసుకున్నప్పుడు వెంటనే నోట్లో పుక్కిలించుకోవటం, అంటే నీరు పోసుకుని బాగా పుక్కిలి పట్టేసి నోట్లో ఆహారం మిగిలిపోకుండా చూసుకోవడం అనేటువంటిది చాలా చిన్న విషయం, చాలా చక్కగా ఉపయోగపడేటువంటిది. అలాగే రాత్రి నిద్రకి ముందు కూడా చక్కగా పళ్ళు తోముకొని పడుకోవడం అనేటువంటి అలవాటు ద్వారా కూడా నోటిని బ్యాక్టీరియాకి అనుకూలంగా లేకుండా చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మరొక చిన్న సూత్రం కూడా మనకి బాగా సహాయపడుతుంది. ఈ సూత్రానికి మనకు కావాల్సినటువంటి ద్రవ్యం ఏంటంటే నువ్వుల నూనె. ఈ నువ్వుల నూనె అనేటువంటిది నోరు ఆరోగ్యంగా ఉండడానికి బాగా సహాయపడేటువంటి ద్రవ్యం. అంటే ఈ నువ్వుల నూనెని వేసుకోవటం వల్ల మన నోట్లో పూతలాగా ఉంచుకోవటం వల్ల అక్కడ ఎటువంటి బ్యాక్టీరియా పెరగడానికి అవకాశం ఉండదు. అలాగే నోట్లో ఉండేటువంటి కఫదోషం తగ్గడానికి కూడా నువ్వుల నూనె బాగా సహాయపడుతుంది. దీన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటే నువ్వుల నూనెని కొంచెం గోరువెచ్చగా చేసుకుని, అంటే మన నోరు పట్టగలిగినంత వెచ్చగా చేసుకుని నోట్లో ఒక 2-3 చెంచాల నువ్వుల నూనెను పోసుకుని బాగా పుక్కిలించాలి. ఈ విధంగా రోజు చేయాలి. మరి రోజుకు ఒకసారి ఈ విధంగా నువ్వుల నూనె నోట్లో పెట్టుకుని 1-2 నిమిషాల పాటు బాగా ఆ నోట్లో నూనెను ఉంచుకుని పుక్కిలించుకుంటూ ఉండాలి. అయితే ఇదేదో సర్వరోగ నివారణ అనేటువంటి ఒక భ్రమ కొంతకాలం క్రితం అందరికీ కలిగినటువంటిది. అలాంటి భ్రమ కాదు, కానీ ఇది నోటిని ఆరోగ్యంగా ఉంచడానికి, తర్వాత చిగుళ్ళు గట్టిగా ఉండడానికి, దంతాలు ఆరోగ్యంగా ఉండడానికి కూడా ఈ నువ్వుల నూనెతోటి రోజు పుక్కిలించడం అనేటువంటి అలవాటు బాగా తోడ్పడుతుంది.
XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ముందుగా ఈటీవీ ప్రేక్షకులందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. కనుమ అనగానే మనమంతా కూడా పాటించవలసినటువంటి ముఖ్య నియమం, మీ ఇంటి వాయువ్య దిశలో పెంచేటువంటి ఆవులు, ఆ యొక్క ఎద్దులు మొదలైనటువంటివి రైతన్నలకు మేలును చేకూర్చేటువంటి విశిష్టవంతమైనటువంటి ఆ యొక్క జంతువులకు సేవ చేసేటువంటి మహద్భాగ్యం ఈ కనుమ పండుగలో దాగిన పరమార్థ లక్షణం. అంతేకాకుండా గోమాతకు సేవ చేయటం జన్మ జన్మాంతరాల సుఖప్రదమైనటువంటి ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. జన్మ జన్మాంతరాల పాపాలన్నింటినీ కూడా పటాపంచలు చేసుకోవడానికి ఈ కనుమ పండుగ మూగ జీవాలను ఆదరించడం వెనకాల దాగిన పరమార్థ లక్షణం. రైతన్నలకు నిత్యం కూడాను సేవ చేసేటువంటి ఆ యొక్క అద్భుతవంతమైనటువంటి జంతువుల విషయంలో ఆదరణ చూపుతూ వాటిని పరిశుభ్రంగా కడిగి చక్కగా ఆహారం వేసి వాటిని చక్కగా అలంకరించి ఆ అలంకరించినటువంటి వ్యవసాయ తత్వానికి సహకరించేటువంటి ఆ ఎద్దులను ఊరిలో ఉన్నటువంటి దేవాలయ ప్రాంగణం చుట్టూతా కూడా ప్రదక్షిణ చేయించి ఇంటికి తీసుకురావటం, వ్యవసాయ ఉపకరణాలైనటువంటి నాగలి మొదలైనటువంటి వాటిని కూడాను చక్కగా పసుపు కుంకుమతో అర్చన చేసి వాటికి దండలు వేసి నమస్కృతాంజలి ఘటించటం, భూమాతకు నమస్కృతాంజలి ఘటిస్తూ ఆ తల్లి అనుగ్రహం సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావాన్ని కలిగించాలని, భూమిని నమ్ముకున్నటువంటి తమ జీవితాలలో చక్కటి యోగవంతమైన ప్రభావాలు కలిగించాలని చెప్పేసి కోరుకుంటూ కొత్తగా తయారు చేసినటువంటి ఆ పులగాన్ని, నూతనంగా వచ్చినటువంటి ధాన్యలక్ష్మితో తయారు చేసినటువంటి పులగాన్ని ఆ యొక్క పొలిమేరలో చక్కగా చల్లేటువంటి సాంప్రదాయం ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్క రైతు కుటుంబంలోనూ కనిపించేటువంటి విశిష్ట లక్షణం. ఆ రైతన్నకు ఆనందాన్ని కలిగించేది తాను నమ్ముకొని జీవితాన్ని సాగిస్తున్న భూమాత. పొలాన్ని నమ్ముకొని జీవితాన్ని గడిపేటువంటి రైతుకు సర్వ విధాలా కూడాను ఆ ధాన్యలక్ష్మి తన దివ్యవంతమైన అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ప్రసరింపజేయటానికి వీలుగా కనుమ పండుగ నాడు ఆ విధంగా అర్చన చేసేటువంటి విధి విధానం ఉంది. అంతేకాకుండా పొలంలో గనక జమ్మి చెట్టు గనక ఉన్నట్లయితే ఆ జమ్మి చెట్టుకు పసుపు కుంకుమ చక్కగా అద్ది చక్కగా దండలతో అలంకరించి లక్ష్మీదేవిని అర్చన చేసి జమ్మి చెట్టు చుట్టూతా కూడా ప్రదక్షిణాదులు నిర్వహించి మమ్ము చల్లగా కాపాడి రక్షించు తల్లి అంటూ ఆ యొక్క సిద్ధిదాత్రాదేవికి నమస్కృతాంజలి ఘటించిన రైతు తన పండిన పంటను చూసి ఆనందతత్వంలో ఉప్పొంగుతాడు. సంతోషంగా పండిన పంటకు తగినటువంటి ప్రతిఫలం వచ్చే రీతిలో ఆ అనుగ్రహ కటాక్ష వీక్షణాల్ని ఆ యొక్క సిద్ధిదాత్రీదేవి అనుగ్రహం ప్రసరింపజేయటానికి అనువుగా పొలంలో ఉండేటువంటి జమ్మి చెట్టుకు పూజ చేసేటువంటి సాంప్రదాయం కనిపిస్తుంది కొన్ని చోట్ల. ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ కనుమ పండుగ నాడు ప్రతి ఒక్కరూ కూడాను గృహంలో నవగ్రహాలకు సంబంధించినటువంటి స్తోత్ర పఠనం తప్పనిసరిగా చేయటం, ఆవు నుంచి వచ్చినటువంటి పాలు స్వీకరించినట్లయితే అనారోగ్య లక్షణములు రానే రావు అని చెప్పేసి శాస్త్రవచనం. దాని రీత్యా పరమ పవిత్రవంతమైనటువంటి గోవు నుంచి లభ్యపడేటువంటి ఆవు పాలు, ఆవు పాలతో తయారు చేసినటువంటి పరమాన్నం,
సూర్య భగవానికి అలా నైవేద్యంగా సమర్పించి సూర్యారాధన చేసి ఇంటిల్లిపాది గనక ఈరోజు స్వీకరించినట్లయితే సర్వే సర్వత్రా కూడాను ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఆ గృహంలో ఉన్నటువంటి అందరూ కూడా పొందటానికి ఆస్కారం అధికంగా ఉంటుంది సుమా అని అర్థం. కనుమ పండగ నాడు దూర ప్రాంతాలకు వెళ్ళటం అనేటువంటిది పనికిరాదు. కొత్తగా వచ్చిన అల్లుడు కూడాను కనుమ పండగ నాడు బయలుదేరకూడదు అని చెప్పేసి కూడా శాస్త్రం. కాబట్టి కనుమ పండగ నాడు గోమాతకు పరిపూర్ణవంతమైనటువంటి సేవ చేయటం, గోవు యొక్క పుష్టభాగానికి పసుపు కుంకుమ రాసి గో ప్రదక్షిణం చేసి ఆ తల్లి అనుగ్రహం కావాలి అని చెప్పేసి కనుక ప్రార్థన చేసినట్టయితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలతో ఆ గృహం సర్వసంపదలతో తులతూగుతుంది అని చెప్పేసి శాస్త్రవచనం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగా అనే శీర్షికన అనారోగ్య నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం ఉపయోగపడుతుంది. వృద్ధాప్యం వల్ల, కీళ్లలో ఏర్పడే సమస్యల వల్ల, కాలుష్యం లోపం వల్ల ఎముకలు అరిగిపోతూ ఉంటాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు అధికమవుతాయి. ఎముకల అరుగుదల నివారణకు త్రికోణ ఆసనం సాధన చెయ్యాలి. నేలపై నిల్చుని ముందుకు వంగి ఎడమ చేతిని కుడికాలు పక్కన పెట్టాలి. మరో చేతిని పైకి ఎత్తాలి. ఇది మరోవైపు కొనసాగించాలి. 5 నుంచి 10 సార్లు పునరావృతం చెయ్యాలి. త్రికోణ ఆసనం సాధన వల్ల ఎముకల అరుగుదల నివారణే కాక ఎముకలు పటిష్టవంతమవుతాయి. ఎముక మూలుగు, మజ్జ ఆరోగ్యంగా ఉంటాయి.